హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో చాలా మంది జావా అండ్ పైథాన్ నేర్చుకోవాలి అని అనుకుంటారు, కానీ ఎలా నేర్చుకోవాలి అని తెలియదు. మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఐటీ నుంచి ఇంకా సర్టిఫికేషన్ కోర్సెస్ కానివ్వండి, ఇంకా ఏదో చేయాలి అని అనుకుంటారు. కొంతమంది ఏమో నాన్ ఐటీ నుంచి ఐటీలో జాయిన్ అయితే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. సో ఈ రోజు మనతో వీటన్నిటి మీద మాట్లాడడానికి అశోక్ గారు ఉన్నారు. సో హీఈస్ ఫ్రమ్ అశోక్ ఐటీ. సో సార్ని అడిగి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుందాము. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? సో ఇప్పుడు మనం డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ డెవలప్ ఈ మూడింటిని పర్టికులర్ గా చూసుకుంటే, ఒకవేళ ఈ మూడు సెలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు సార్. ఫ్యూచర్ దేంట్లో బాగుంది? అన్నిట్లో బాగుంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి బిజినెస్ కి వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ ఉన్నప్పుడు డెవలపర్స్ ఉండాల్సిందే, డెవలపర్స్ ఉన్నప్పుడు డెవాప్స్ వాళ్ళు ఉండాల్సిందే, డెవాప్స్ ఉన్నప్పుడు క్లౌడ్ ఉండాల్సిందే, ఈ వెబ్సైట్ కి సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందే, ఈ వెబ్సైట్ కి వచ్చే డేటా అనలైజ్ చేయడానికి డేటా సైంటిస్టులు ఉండాల్సిందే. అన్ని రోల్స్ ఉంటాయి, అన్నిటికీ డిమాండ్ ఉంటుంది. సో ఇవి ఇప్పుడు డెవలప్మెంట్ లేకుండా, డెవాప్స్ లేకుండా, క్లౌడ్ లేకుండా, సైబర్ సెక్యూరిటీ లేకుండా, డేటా సైన్స్ లేకుండా ఏ బిజినెస్ ఫ్యూచర్ రన్ అవుతుంది? ఓకే. సో అసలు ఫ్రెషర్స్ ఇంత కాంపిటేటివ్ మార్కెట్ లో స్టాండ్ అవుట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి సార్? పాపం వాడికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఫ్రెషర్స్ నేను చాలా మంది అబ్జర్వ్ చేశానండి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఉన్న బీటెక్ చేసిన ఫ్రెషర్స్ చాలా మందిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఈ కోర్సు జాయిన్ అవుతే నాకు 3 నెలల్లో జాబ్ వస్తుందా, నాకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తారా, ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటే ఇప్పుడే జాయిన్ అవుతాను అంటారు ఫ్రెషర్. ఫస్ట్ ఆ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి, చాలా మంది ఫస్ట్ ఒక కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అని వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నాం, ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నాము, ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెషర్స్ ఫస్ట్. దాని తర్వాత వాళ్ళ స్కిల్, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టే ఒక టెక్నాలజీ చూస్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీలో బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ వరకు నేర్చుకోవాలి వాళ్ళు. ఆ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. సో ఐటీ ఇండస్ట్రీలో ఏంటి అంటే అండి, మీకున్న డిగ్రీస్ మీద మీకు జాబ్ ఎవరో ఇవ్వరు. యువర్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద జాబ్, యువర్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ ద జాబ్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్కిల్, హౌ టు ఇంప్రూవ్ దట్ స్కిల్, వాట్ కంపెనీ ఈస్ ఎక్స్పెక్టింగ్, వాట్ యు ఆర్ లెర్నింగ్, ఇస్ దేర్ ఎనీ గ్యాప్, హౌ టు ఫిల్ దట్ గ్యాప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు నేర్చుకొని లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఏదైతే టెక్నాలజీ చూస్ చేసుకున్నారో దాని మీద 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఏదో క్లాస్కి వెళ్ళాము, ఫ్యాకల్టీ ఒక గంట సేపు క్లాస్ చెప్పాడు, మన క్లాస్ అయిపోయింది, హాస్టల్కి వెళ్ళిపోదాము, సినిమాలు చూద్దాం అంటే కుదరదు. 1 అవర్ క్లాస్ విన్న తర్వాత 2 అవర్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ 10 days ఒకసారి నీ స్కిల్స్ నువ్వు చెక్ చేసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. డెఫినెట్ గా నువ్వు రియల్ ప్రాజెక్ట్స్ నీ ఓన్ గా నువ్వు డెవలప్ చేయగలగాలి. నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ ఒక పోర్ట్ఫోలియో లాగా షోకేస్ చేసుకోవాలి. నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో నువ్వు చాలా మందితో నెట్వర్కింగ్ పెంచుకోవాలి. ఆల్రెడీ లింక్డ్ఇన్ లో ప్రొఫెషనల్స్ ఉంటారు, డిఫరెంట్ కంపెనీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నీకు కమ్యూనికేషన్ ఉండాలి. సో దట్ దే కెన్ రిఫర్ వెన్ దేర్ ఇస్ ఏ ఓపెనింగ్ ఫర్ యూ. సో మీ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు సార్? సో మన దగ్గర ఏంటి అంటే ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో 6 to 8 months టైం తీసుకుంటాం ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ నుంచి. క్యాండిడేట్ మేము ఏదైతే టెక్నాలజీ వాళ్ళు జాయిన్ అవుతారో, సో దాని మీద వాళ్ళకి 6 months లేదా 7 months కోర్సును బట్టి డ్యూరేషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ స్టాక్ వెళ్ళారనుకోండి 6 months ఉంటుంది, డెవాప్స్కి వెళ్ళారనుకోండి 4 months ఉంటుంది, డేటా సైన్స్ అగైన్ 6 months టైం తీసుకుంటుంది. సో ఈ కోర్సు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 1 month బేసిక్స్ నేర్పిస్తాం వాళ్ళకి. ఆ బేసిక్స్ మీద వాళ్ళకి ఒక ఎగ్జామ్, వాళ్ళకి ఆ టాపిక్స్ మీద మాక్ ఇంటర్వ్యూస్, వాళ్ళకి మళ్ళీ అగైన్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఈ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి టెక్నాలజీకి మళ్ళీ అడ్వాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జావా తీసుకున్నాం అనుకోండి, కోర్ జావా నేర్చుకుంటారు. కోర్ జావా తర్వాత మళ్ళీ స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ నేర్చుకోవాలి. ప్రతి కంపెనీలో ప్రాజెక్ట్ అనేది ఆ ఫ్రేమ్ వర్క్స్ మీద డెవలప్ అవుతుంది. సపోజ్ స్టూడెంట్ పైథాన్కి వెళ్ళారు అనుకోండి, పైథాన్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ డిజాంగో అని చెప్పి, ఫ్లాస్క్ అని చెప్పేసి ఏపీఐస్ ఎలా డెవలప్ చేయాలి అవి నేర్చుకుంటారు. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ స్టూడెంట్స్ డెవలప్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ వాళ్ళు డెవలప్ చేయగలగాలి. ఆ విధంగా మేము ట్రైన్ చేస్తాం. ఆ ట్రైన్ చేసేటప్పుడే we will do the assessment. అంటే స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న దాన్ని వాళ్ళు ప్రెజెంట్ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళకి మేమే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఆ మాక్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎవరైతే ప్రాపర్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళ స్కిల్స్ ని వాళ్ళు ప్రెజెంట్ చేస్తారో అలాంటి క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసి మాకున్న కంపెనీ కనెక్షన్స్ తోటి వాళ్ళకి మేము ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఎంత వరకు హెల్ప్ అవుతాయి? సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే అండి, మనం ఏదైతే క్లాస్ లో థియరిటికల్ గా నేర్చుకుంటున్నామో ఆ థియరిటికల్ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా యూజ్ చేసి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేసే ప్రాసెస్ నే మనం ఇంటర్న్షిప్ అంటాం. ఇంటర్న్షిప్ అంటే రియల్ స్కిల్, రియల్ ప్రాజెక్ట్స్. అంటే ఇండస్ట్రీలో ఒక డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఒక ఆపరేషన్స్ ఎలా
చేస్తున్నారు, దానికి నియర్ టు రియల్ టైం మనం ప్రాజెక్ట్స్ ని క్లాస్ రూమ్ లో చేపించగలిగితే దాన్ని మనం ఇంటర్న్షిప్ అనొచ్చు. ఒక క్యాండిడేట్ ఇంటర్న్షిప్ చేస్తే తనకున్న ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తో కంబైన్ అవుతుంది. సో దెన్ దే కెన్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ విత్ కాన్ఫిడెన్స్. దే కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే హావ్ డన్ ద లాస్ట్ 6 months ట్రైనింగ్ లో. నేను క్లాస్కి వెళ్ళాను, నాకు కోర్స్ అయిపోయిందని కాకుండా నేను 6 months కోర్స్ నేర్చుకున్నాను, ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశాను, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, ఇలా చేశాను నేను ఈ ప్రాజెక్ట్ ని, ఈ ప్రాజెక్ట్ చెక్ చేయండి, ఈ ప్రాజెక్ట్ చూసి ఇఫ్ యూ లైక్ మై ప్రాజెక్ట్, ఇఫ్ యూ లైక్ మై స్కిల్ దెన్ యూ కెన్ గివ్ మీ ద ఆపర్చునిటీ అని మనం అడగొచ్చు వాళ్ళని, కంపెనీస్ ని. ఈ ఇంటర్న్షిప్ చేయకుండా, ఈ ప్రాజెక్ట్ చేయకుండా జస్ట్ ఏదో థియరిటికల్ కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి, సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్, మార్కెట్ కాంపిటీషన్ చాలా ఉంది, కంపెనీస్ నిన్నే ఎందుకు తీసుకోవాలి, వాట్ ఈస్ హౌ యూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనే దానికి ఇంటర్న్షిప్ వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఏంటంటే సార్ చాలా మందిలో చూసాను, ఒకవేళ రేపు ఇంటర్వ్యూ ఉంది, ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది అని అంటే ఫస్ట్ ఫార్మల్ ఐరన్ చేసుకుంటాడు, ఫార్మల్ ఐరన్ చేసుకున్న తర్వాత సలూన్ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటారు. సో బయట కనిపించేది ఏదైతే ఉందో ఆ అపీరెన్స్ చాలా బాగుండాలి అని చెప్పి చాలా శ్రద్ధ పెడుతున్నప్పుడు రెజ్యూమే మీద నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ మీద శ్రద్ధ పెట్టక రిజెక్ట్ చేస్తున్నారా కంపెనీస్? ఫ్రెషర్స్ ని కావచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని కావచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇలాంటి మిస్టేక్ చేయరు ఆబ్వియస్లీ. సో ఫ్రెషర్ ఎవరైతే ఆ ఎంతూజియాజం అనేది ప్రెజెంటేషన్ లో మిస్టేక్ జరుగుతుందా, ఇంకెక్కడ జరుగుతుంది? నేను అబ్జర్వేషన్ మన తెలుగు, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో చూసిన స్టూడెంట్స్ లో చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటున్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, దే డోంట్ ఫోకస్ ఆన్ దట్, ఆ కమ్యూనికేషన్ మీద కానీ. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నానండి, మోర్ దాన్ 5,000 ఇంటర్వ్యూస్ నేను తీసుకున్నాను నా 12 years ఎక్స్పీరియన్స్ లో. ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ 30 seconds ఆఫ్ టైం. వాట్ ఆర్ యువర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు, మీరు ట్రైనింగ్ చేశారు, దట్ ఈస్ ఫైన్, రెజ్యూమ్ లో మీరు పెట్టారు పలానా ఇన్స్టిట్యూట్ లో పలానా కోర్స్ చేశారని చెప్పారు, కానీ విత్ దిస్ కోర్స్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ దట్ యూ హావ్ డన్, హౌ యూ కెన్ కంట్రిబ్యూట్ టు అవర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అనేది చెప్పలేకపోతుంది. అంటే ప్రాక్టికల్ స్కిల్స్ లేవండి. ఏదో బీటెక్ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చింది, కోచింగ్కి వెళ్ళాను, అక్కడ కూడా ఇంకో సర్టిఫికేట్ ఇచ్చారు, ఈ రెండు ఉన్నాయి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకుంటున్నాను, అది కాదు కంపెనీకి కావాల్సి. నీ స్కిల్ ఏంటి, నువ్వేం ప్రాజెక్ట్ చేసావు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోర్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కోర్స్ చేసేటప్పుడు ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ యూజ్ చేసి వాట్ సిస్టమ్ దట్ యు ఆర్ ఏబుల్ టు బిల్డ్ అది చూపించినప్పుడు కంపెనీకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మన మీద. ఓకే, ఈ క్యాండిడేట్ నేర్చుకున్నాడు, చేశాడు, సో ఐ కెన్ గివ్ యూ ద జాబ్ అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇన్స్టిట్యూట్ లో, అశోక్ ఐటీ ఇన్స్టిట్యూట్ లో ఒరిస్సా నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు. అతను డిగ్రీ సెకండ్ ఇయర్ లో వచ్చి మన దగ్గర జావా ఫుల్ స్టాక్ జాయిన్ అయిపోయి కోర్సు చేస్తున్నప్పుడే హీ క్రియేటెడ్ వన్ ఈ-కామర్స్ సిస్టమ్ లైక్ ఫ్లిప్కార్ట్. అంటే ఎగ్జాక్ట్ అన్ని ఫంక్షనాలిటీ చేయాల్సిన అవసరం లేదండి, దాంట్లోనే అట్లీస్ట్ ఒక 10-20% ఫంక్షనాలిటీ, ప్రొడక్ట్స్ ఎలా డిస్ప్లే చేయాలి, వాటిని కార్ట్ కి ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి పేమెంట్ గేట్వే ఎలా ఇంటిగ్రేట్ చేయాలని ఒక సిస్టమ్ తను ఓన్ గా డెవలప్ చేసి నాకు చూపించాడు. ఐ గాట్ ఇంప్రెస్. ఐ రిఫర్డ్ దట్ క్యాండిడేట్ టు వన్ కంపెనీ. మా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు, అతను ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు, తను ఓన్ గా చేశాడని చూపించినప్పుడు ఒక రౌండ్ ఇంటర్వ్యూ తీసుకొని తనకి 4.5 lakhs ప్యాకేజ్ ఇచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్ కి, అండర్ గ్రాడ్యుయేట్, సెకండ్ ఇయర్ డిగ్రీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ కదా. ఆ బ్యాచ్ లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫస్ట్ జాబ్ ఇతనికే వచ్చింది, కోర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్, మన దగ్గర 6 months ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, అతని డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదు, కానీ హీ గాట్ ద జాబ్ విత్ 4.5 lakhs. హౌ? సో సాలరీస్ అనేవి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట సార్? ఇప్పుడు ఫ్రెషర్ కి 4.5 lakhs జాబ్ ఇచ్చారు మేడం అన్నట్లు చెప్తున్నాయి. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఫ్రెషర్ కి 4.5 lakhs per annum ఉంటుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కి వచ్చేస్తారు వాళ్ళు. సో అలా కాకుండా అసలు జనరల్ గా బయట రా మార్కెట్ అనేది ఎలా ఉంది సార్? అసలు నెగిటివ్ వేలో కూడా మాట్లాడుకోవాలంటే మేడం మార్కెట్ ఇది అని చెప్పడానికి పాయింట్స్ ఏమున్నాయి మన దగ్గర? మనం ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది ఒక బ్రాకెట్ అయితే చెప్పలేనండి. ఫ్రెషర్ కి 4 lakhs వస్తుందా, లేదా 5 lakhs వస్తుందా, 6 lakhs వస్తుందా, మనకు మార్కెట్ ని డిసైడ్ చేయలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ బడ్జెట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్స్. మా ఇన్స్టిట్యూట్ లోనే ఆ ఫ్రెషర్ కి 4.5 చెప్పాను కదా, ఇంకొక సైడ్ చూస్తే మంత్లీ 15,000 సాలరీ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు జాబ్. అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ జాయిన్ ఇన్ ద కంపెనీ వితౌట్ ఎనీ పే. 3 months ఫ్రీగా జాయిన్ చేసుకుంటాం మేము, 3 months లో మీరు ప్రూవ్ చేసుకుంటే మిమ్మల్ని పర్మనెంట్ తీసుకొని మీకు అప్పుడు 3 lakhs ప్యాకేజ్ ఇస్తామని చెప్తారు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్. అంటే మార్కెట్ బ్రాకెట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్రెషర్ కి 2 lakhs నుంచి 6 lakhs వరకు ఫ్రెషర్ కి ఆఫర్ చేస్తాం జనరల్ గా. ఓకే.